రైతుల కోసం పాదయాత్రకు దిగారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. సాగునీటి కోసం పాదయాత్ర ప్రారంభించారు. ఎస్ఆర్ఎస్పీ కాలువలకు సాగునీటిని వెంటనే విడుదల చేయాలనే డిమాండ్తో ఎర్రబెల్లి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని మైలారం విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో ఎస్ఆర్ఎస్పీ కాల్వ దగ్గర నుంచి రైతులతో కలిసి పాదయాత్ర ప్రారంభించారు. ఇక మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నాంచారి మడూరు వరకు పాదయాత్ర కొనసాగుతోంది. మైలారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి దిగువ ప్రాంతాలకు సాగునీరు విడుదల చేయాలని సర్కార్పై ఒత్తిడి తెస్తున్నారు ఎర్రబెల్లి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, సాగునీటి కోసం రైతులతో కలిసి పాదయాత్రనైతే ప్రారంభించారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? సాగునీటి కోసం రైతాంగం అయితే వానాకాలంలోనూ తిప్పలు పడుతున్నటువంటి సందర్భం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరింత ఎక్కువ సంక్షోభం అయితే రైతాంగం ఎదుర్కొంటున్నారు. రైతాంగానికి భరోసాగా నిలిచేందుకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు రైతులతో కలిసి పాలకుర్తి నియోజకవర్గం అంటే ఇవాళ వరంగల్ జిల్లా పర్వతగిరి నుంచి మొదలుకొని వర్ధనపేట ఇటు రాయపర్తి ఏదైతే తొర్రూరుకు సంబంధించినటువంటి మండలాల్లో ఆయన రైతాంగం సమస్యలు తెలుసుకునేందుకు రైతులతో కలిసి పర్యటిస్తున్నటువంటి పరిస్థితి. కాలువల దగ్గర మనం చూస్తూ ఉన్నాము. ఎస్ఆర్ఎస్పీ కాలువకు సంబంధించి పూర్తిగా ఎండిపోయి ఉన్నటువంటి వాళ్ళ బాధలను, సాగునీటికి సంబంధించినటువంటి ఇబ్బందులను మహిళా రైతులంతా కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి వివరిస్తున్నటువంటి తీరు కూడా మనకు కనిపిస్తూ ఉంది. మనతో పాటు దయాకర్ రావు గారు. సార్, సాగునీటి కోసం ఇంత సంక్షోభం ఎన్నడన్నా మనం వానాకాలంలో చూసామా? ఏది సార్ పరిస్థితి? చెప్తున్నారు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా నీళ్లు వచ్చినాయి, యూరియా బస్తాలు దొరికినాయి, స్టార్టర్లు కాలిపోతాయి, ట్రాన్స్ఫారాలు కాలిపోతాయి, యూరియా బత్తాలు దొరుకుతలేవు, పొలాలు ఎండిపోతాయి, నీళ్లు ఇయ్యవని చెప్తే మేము నాటు కూడా వేసుకోకపోదాం, కావాలని మొత్తం గోదావరి నీళ్ళన్నీ కూడా ఆంధ్రాకు పంపించాడు. ఇంత ఘోరంగా చేశాడు రేవంత్ రెడ్డి గారు. ఒక్కటే నేను చెప్తున్నా, ఇప్పటికైనా నీళ్లు వదిలిపెడితే 50% అన్నా రైతులు బతుకుతారు. 24 గంటల కరెంట్ ఇయ్యి, ఎరువులైతే లేవు, రైతు బంధు అది పడతలేదు, రైతు బీమా పాపం 14వ తారీఖు నాడు అప్లై చేయాలి, రైతు బీమా బంద్ చేస్తాం, కళ్యాణ కేసీఆర్ కిట్టు బంద్ చేసినావు. సిగ్గనిపిస్తలేదా రేవంత్ రెడ్డి? ఇంకా పిచ్చి పిచ్చి బోకర్ మాటలు మాట్లాడుతున్నావు. రైతులు ఎంత గోసపడుతుంది. ఇక చూడు, ఒక మహిళతో నువ్వు మాట్లాడు. ఏం చేయాలి, ఎట్లా బతకాలి? మేము దయాకర్ ఉన్నప్పుడు మంచిగా సల్లగా ఉన్నాం. మేము ఆయన లంచాకు వచ్చినప్పుడు అన్ని చచ్చిపోయినాం. ఏం లేదు, ఇదే బాధ వచ్చింది సార్. మాకు ఏం లేవు, మా తిప్పలు కాదు సార్. వానాకాలం నీళ్ళు ఎట్లా వాడుకునేది? కాలువ ద్వారా నీళ్ళు వచ్చేదా? ఏది పరిస్థితి? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే సార్, కళాకళ ఉండే, నీళ్లు ఉండే, కరెంట్ ఉండే, డిప్పులు కాలిపోలే, మోటార్ కాలిపోలే. ఇప్పుడు ఏం లేవు సార్. మేము చచ్చినాం, పెట్టుబడి తెచ్చి 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 అప్పు తెచ్చి అప్పు పాలైనాం. ఏం లేవు సార్. ఇప్పుడు మేము చేస్తున్నాం. మరొకసారి 1,70,000 కోట్ల రూపాయలు రైతాంగానికి 3 ఏళ్ళు కూడా కేసీఆర్ గారు చేసిన స్కీమే. మోటార్లు కాలిపోతాయి, స్టార్టర్లు కాలిపోతాయి, బోర్లల్లో నీళ్ళు లేవు. నువ్వు కాలువ నీళ్ళు వదిలిపెడితే బోర్లల్లో నీళ్ళు వస్తాయి, కాలువ నీళ్ళు వదిలిపెడతలేవు. ఇంత వర్షాకాలం ఇంత దరిద్రంగా ఉన్నది. సిగ్గనిపిస్తలేదా రేవంత్ రెడ్డి గారు? ఇంకా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు.
ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమైతలేదు. నువ్వు ఒక బ్రోకర్ అయిపోయినావు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ 2 ఏళ్ళన్నా మంచిగా నీళ్లు ఇచ్చి కరెంట్ ఇచ్చి రైతుకు పెట్టుబడి ఇచ్చి ఆ రైతు బీమా 14వ తారీఖు నాడు రైతులు ఎంతమంది చనిపోతారు? రైతు బీమా బంద్ పెడుతుంది, కళ్యాణ లక్ష్మి బంద్ పెడుతుంది, కేసీఆర్ కిట్టు బంద్ పెడుతుంది. సిగ్గులేదా? ఇంకేం చెప్తాను. అసలు రైతులను కాపాడితేనే రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. రైతులు గోసపడతా ఎన్ని పొలాలు ఎండిపోయినాయి, ఎన్ని నార్లు ఎండిపోయినాయి. ఏదో ఆశతోటి దేశండు కెనాల్ నీళ్లు వస్తాయని ఆశతోటి నార్లు వేసిండు, పొలాలు నాటిపెట్టి మొత్తం ఎండిపోయినాయి. మొక్కజొన్న చేనులు ఎండిపోయినాయి, అన్ని అప్రకటిత క్రాప్ హాలిడే లెక్క రైతులు ఎక్కడ పంటలు వేయలేదు. 5-6 రోజులలో నీళ్లు వదిలిపెడితే అది నీళ్లు వదిలిపెట్టినా ఓ సగం రైతుల కన్నా లాభం జరుగుతుంది. ఆ నీళ్లు వదిలిపెట్టకపోతే నీ అంతు చూస్తావు. ఇవాళ సోషల్ జస్టిస్ అని ఒక మాట చెప్తున్నారు. ఏ సోషల్ జస్టిస్ అంటే ఏందన్నారు? బొంద జస్టిస్. వారం రూపాయల సాగునీరు అందించాలన్నటువంటి డిమాండ్ ఆయన చేస్తున్నటువంటి తీరు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే వారం రోజుల్లో కనుక ఈ రైతాంగానికి నీళ్లు అందకుంటే పూర్తిగా ఆ పంటలన్నీ కూడా వానాకాలం పంటలన్నీ కూడా దేనికి పనికి రాకుండా పోతాయి. ఇప్పటికే మొక్కజొన్న కావచ్చు, పత్తి కావచ్చు, వరి వేసినటువంటి పంటలన్నీ కూడా పూర్తిగా ఎండిపోయాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని సాగునీరు అందించాలన్నటువంటి డిమాండ్ అయితే ఎర్రబెల్లి దయాకర్రావు గారితో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన రైతులు కూడా డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ రవికాంత్.